నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ శత్రువును బకరాను చేసి దెబ్బతీయడం కూడా యుద్ధంలో ఓ భాగమే ఆపరేషన్ సింధూర్లో జరిగింది ఇదే భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది భారత్ పోరాటం చూసి ప్రపంచమే నివ్వెరపోయింది ఆపరేషన్ సింధూర్ యుద్ధ రీతుల్లోనే ఓ పాఠంగా మారింది అసలు ఆ రోజు ఏం జరిగింది పాకిస్తాన్ ఎలా బకరా అయింది రఫేల్ను కూల్చేశామనే భ్రమలో ఉన్న పాక్ అసలు నిజంగా కూల్చింది ఏంటి? ఆపరేషన్ సింధూర్తో పాక్ మైండ్ బ్లాంక్. పాక్ను ఏమార్చి మరీ కొట్టిన భారత్. డమ్మీ జట్లతో పాక్ను బకరా చేసిన భారత్. డమ్మీ జట్లను రఫేలని పాక్ భ్రమలు. అసలు ఆ రోజు ఏం జరిగింది? భారత్ను చూసి ప్రపంచం ఎందుకు నివ్వెరపోతోంది? ప్రతి జనరేషన్ను ముందుకు నడిపించేందుకు ఓ టార్చ్ బేరర్ ఉన్నట్లు సరికొత్త యుద్ధ రీతులను చూపించి వార్ జోన్లోనూ ఒకరుంటారు. అలాంటి టార్చ్ బేరరే భారత్. పెహల్గాం ఉగ్రదాడి చేసిన పాక్కు బుద్ధి చెప్పేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటోంది. భారత్ యుద్ధ రీతిని తలచుకుని మరీ అవాక్కవుతోంది. ఆశ్చర్యంతో తెరిచిన నోళ్లు ఇంకా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుంటున్నాయి. భారత్ చేసిన వార్ అలాంటిది. మన వైపు ఎలాంటి నష్టం లేకుండా శత్రువుకు బుద్ధి చెప్పడం ఎలానో, భ్రమల్లో ఉంచి బకరాగా ఎలా మార్చొచ్చో ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసింది. పాకిస్తాన్ను ఏమార్చి కొట్టిన భారత్ దాయాది దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. కట్ చేస్తే ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పినా, బ్రహ్మోస్ అనే మాట వినిపించినా పాక్ గుండెల్లో ఎప్పటికీ వణుకు పుడుతోంది. ఆపరేషన్ సింధూర్లో పాక్ పై భారత్ సాధించిన విజయం చాలా దేశాల ఆర్మీ స్టడీ మెటీరియల్ గా మారింది. మోడరన్ వార్ఫేర్ లో ఏం చేయొచ్చో, ఎలా చేయొచ్చో ప్రపంచానికి ఎగ్జాంపుల్ చూపించిన భారత్ 4 రోజుల్లోనే పాక్ ను చిత్తు చేయడమే కాకుండా ఆ దేశ ఎయిర్ ఫోర్స్ ను ఇప్పట్లో కోలుకోలేని రేంజ్ లో దెబ్బతీసింది. ఆపరేషన్ సింధూర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ కు చుక్కలు చూపించింది. డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ లను గాల్లోకి ఎగరేసిన భారత్ పాక్ ను బకరా చేసింది. నిజంగా ఫైటర్ జెట్లు అనుకుని రాడార్ సిస్టమ్ ను ట్రిగ్గర్ చేసిన పాక్ ఆ తరువాత బక్కబోర్లా పడింది. ఫైటర్ జెట్లలానే ఉండే డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ లను రూపొందించిన భారత ఆర్మీ పాక్ మీదకు పంపించింది. వాటిని అడ్డుకునేందుకు రాడార్ సిస్టమ్ ఆన్ చేయడంతో వాటి జాడ మన బలగాలకు తెలిసింది. ఇంకేముంది, ఒక్కటే అటాక్. పాక్ రాడార్ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ స్మాష్, అంతే. బ్రహ్మోస్, స్కాల్ప్, ర్యాంపేజ్, క్రిస్టల్ మేజ్ లాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ తో ఖచ్చితమైన దాడులు చేసింది. ఈ దాడులు పాక్ వైమానిక రన్వేలు, హ్యాంగర్లు, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ను ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సింధూర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను భారత్ ఉపయోగించింది. ఇక 30 కిలోల డివైస్ ఒకటి పాకిస్తాన్ ను ఫూల్ చేసింది. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్లలో ఎక్స్గార్డ్ అనే ఏఐ పవర్డ్ ఫైబర్ ఆప్టిక్ టోడ్ డీకాయ్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ లో వీటిని ఉపయోగించారు. ఇది 30 కిలోగ్రాముల డీకాయ్ 100 మీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా రాఫెల్ వెనక లాగుతూ 500 వాట్ జామింగ్ సిగ్నల్ ను రిలీజ్ చేస్తుంది. రాఫెల్ జెట్ రాడార్ క్రాస్ సెక్షన్, డాప్లర్ షిఫ్ట్, కదలిక ప్రొఫైల్ ను ఫాలో అవుతుంది. దీంతో శత్రు రాడార్లు నిజమైన జెట్ ను గుర్తించలేవు. డీకాయ్ సిస్టమ్ పాక్ ఉపయోగించిన చైనా PL-15E ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, J-10C ఫైటర్ జెట్లోని KLJ-7A రాడార్లను కన్ఫ్యూజ్ చేసింది. దీంతో రఫేల్ జెట్లను కూల్చినట్లు పాక్ భ్రమల్లో ఉండిపోయింది. నిజానికి పాక్ దాడి చేసింది ఎక్స్గార్డ్ డీకాయ్ సిస్టమ్. డీకాయ్ ని కూల్చి రఫేల్ ను కూల్చేశామనే భ్రమలో ఉన్న పాక్ ఇప్పటికీ అదే బిల్డప్ ఇస్తోంది. పాక్ ను పక్కదారి పట్టించిన విధానం, ఆ దేశ రాడార్ ను ధ్వంసం చేసిన ప్రాసెస్ అంతా మోడరన్ వార్ఫేర్ లో సరికొత్త మార్కుగా మారింది. భారత్ యుద్ధం చేసిన తీరు ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. ఈ యుద్ధం గురించే ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పూఫింగ్ అని అమెరికా సైన్యమే చెబుతోందంటే భారత్ సత్తా అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ యుద్ధంలో భారత్ దెబ్బతీసింది పాక్ ను మాత్రమే కాదు, చైనా, తుర్కీయను కూడా.
ఆ రెండు దేశాల ఆయుధాలపై ప్రపంచానికి నమ్మకం పోయింది. ఒక్కటి మాత్రం క్లియర్, వైమానిక యుద్ధ స్వభావాన్ని ఏఐ సాంకేతికత ఎలా మార్చగలదో ఆపరేషన్ సింధూర్తో హైలైట్ అయింది. భవిష్యత్ వైమానిక ఆధిపత్యం ఎలా సాధించాలన్న దానికి ఆపరేషన్ సింధూర్ మిషన్ ఓ కేస్ స్టడీగా మిగిలింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆపరేషన్ సింధూర్ ఇది యుద్ధం కాదు, అంతకు మించి భవిష్యత్తు యుద్ధంలో మరీ ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ ఆధిపత్యంలో ఏం చేయాలో ఎలా చేయాలో చూపించిన యుద్ధం. భారత్ బలాన్ని ప్రపంచానికి చూపించడమే కాదు, ప్రపంచమంతా పాఠం నేర్చుకుంటున్న యుద్ధం ఇది. ఆపరేషన్ సింధూర్ ప్రపంచ పటంపై భారత్ను ఎలాంటి స్థానంలో నిలబెట్టింది? ఇకపై మన వైపు వంకర చూపు చూడాలన్నా దాయాది దేశం వణికిపోవాల్సిందేనా? ఆపరేషన్ సింధూర్ యుద్ధం కాదు, అంతకు మించి ప్రపంచానికి భారత్ బలం చూపించిన మిషన్. ప్రపంచమే పాఠం నేర్చుకుంటున్న యుద్ధమిది. రక్షణ రంగంలో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం. శత్రువుకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెబుతాం, మర్చిపోలేని సమాధానం చెబుతాం, గుర్తొచ్చినప్పుడల్లా భయం పుట్టే సమాధానం చెబుతాం, తగ్గేదలే. ఆపరేషన్ సింధూర్తో భారత్ ఇచ్చిన మెసేజ్ ఇదే. పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్లోని ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన దాడులతో మన వైమానిక దళం విరుచుకుపడింది. 100కు పైగా ఉగ్రవాదులను ఖతం చేసింది. టెర్రరిజానికి పాలు పోసి పెంచే పాక్ ఆ తరువాత ఓవర్ యాక్షన్ చేసింది. భారత్ మీద యుద్ధానికి దిగింది. మనోళ్లు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. 4 రోజుల్లోనే పాక్ బలుపును మడతపెట్టి చేతుల్లో పెట్టింది. ఈ యుద్ధమే ఇప్పుడు ప్రపంచానికి పాఠంగా మారింది. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చేలా చేసింది. మనం వాడిన ఆయుధాలు, అనుసరించిన యుద్ధ వ్యూహాలు ప్రపంచ దేశాలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇలా చెయ్యాలి, కాదు ఇలానే చెయ్యాలి యుద్ధమని ఇప్పుడు భారత్ను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలతో భారత్ యుద్ధం చేసింది, ఓడించింది. పాక్ను మాత్రమే కాదు, చైనా, తుర్కియాతో కూడా. పాక్కు ఆయుధాలు అందించి భారత్ను ఇరుకున పెట్టాలని ఆ రెండు దేశాలు చేసిన కుట్రలు అన్ని ఇన్ని కావు. అయితే ఒక్కడిగా వచ్చినా, ఒక్కొక్కడితో వచ్చినా, ఒక్కటై వచ్చినా ఏం చెయ్యలేరు అనే రేంజ్లో భారత్ బుద్ధి చెప్పింది. దేశం వైపు వంకరగా చూస్తే ఏం జరుగుతుందో, ఏం చెయ్యగలమో ప్రపంచానికి చూపించింది. ఆయుధాల దిగుమతి మీదే భారత్ ఆధారపడుతుందనే భ్రమను ఆపరేషన్ సింధూర్ క్లియర్ చేసింది. ఈ మిషన్లో మన ఆయుధాల సౌండ్కు పాక్కు వణుకు పుట్టింది. బ్రహ్మోస్, ఆకాష్, తీర్ పేరు చెబితే దాయాది దేశానికి ఇప్పటికీ నిద్రలేని రాత్రులే. రక్షణ రంగాన్ని భారత్ ఏ స్థాయిలో స్ట్రాంగ్ చేసుకుందో ఆపరేషన్ సింధూర్ చెప్పకనే చెప్పింది. ఇప్పుడు మన ఆయుధాల కోసం ప్రపంచ దేశాలన్నీ క్యూ కడుతున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ అనే మాటను ప్రపంచ వేదికపై మరింత ఘనంగా చాటింది. ఉగ్రవాదం విషయంలో తమ స్టాండ్ ఏంటో ఆపరేషన్ సింధూర్తో క్లియర్ గా చెప్పింది భారత్. దాడి చేసిన వాళ్లకు, వాళ్లను సమర్థించే వాళ్లకు, ఆశ్రయం ఇచ్చే వాళ్లకు తేడా ఉండదని, ఎవరిని వదిలేది లేదు అన్నట్లుగా సంకేతాలు పంపింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందన్న ఒక్క ప్రకటనతో తన టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పింది. ఓవరాల్ గా భారత్ సైనిక, సాంకేతిక, రాజకీయ బలాన్ని ఆపరేషన్ సింధూర్ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. ఖచ్చితత్వంతో పాటు యుద్ధ సన్నాహాలు, స్వదేశీ సాంకేతికతల పాత్రను ఆధునిక యుద్ధంలో హైలైట్ చేస్తూ ఒక శక్తివంతమైన స్వతంత్ర రక్షణ శక్తిగా ఎదిగినట్లు కనిపించింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చెబుతున్న మాట ఇదే. జాన్ స్పెన్సర్ లాంటి ప్రముఖుల అభిప్రాయం కూడా ఇదే. అయితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. భారత్ బలాన్ని ఊహించుకోవడానికి కూడా ధైర్యం కావాలి అనే రేంజ్లో డిఫెన్స్ స్ట్రాంగ్ చేస్తున్నారు. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీనికి చాలా స్పీడ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ ఇన్ కంజంక్షన్ విత్ ఇస్రో కొన్ని శాటిలైట్స్ ఎప్పటి నుంచో లాంచ్ చేసి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, తర్వాత కమ్యూనికేషన్, తర్వాత ప్రెసిషన్ గైడెన్స్, ఏవైతే మిసైల్స్ బ్రహ్మోస్ అటువంటి వాటిని వాడడం జరిగిందో వాటికి ప్రెసిషన్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇకటు ఆపరేషన్ సింధూర్ తరువాత
భారత్ మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రక్షణ శాఖను మరింత పటిష్టంగా తయారు చేసేందుకు రెడీ అయింది. భవిష్యత్తులో ఎప్పుడు యుద్ధమొచ్చినా, శత్రువులెప్పుడు కయ్యానికి కాలు దువ్వినా సత్తా ఏంటో చూపించే లక్ష్యంతో ముందుకెళుతోంది. 1,00,000 కోట్లతో ఆయుధాలు సమీకరించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైలైట్ ఏంటంటే ఇందులో మెజారిటీ ఆయుధాలు సొంతంగా డెవలప్ చేసినవే. ఓవరాల్ గా ఆపరేషన్ సింధూర్ భారత్ సత్తాను ప్రపంచానికి చాటడమే కాదు, మోడర్న్ వార్ఫేర్ లో ఓ కేస్ స్టడీగా మారింది. భారత వ్యూహాత్మక మార్పులను సూచించడమే కాదు, శత్రువును ఎలా దెబ్బతీయాలన్న దానికి ఎగ్జాంపుల్ గా నిలిచింది. ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది, ఫాలో అవ్వాలనుకుంటోంది ఇదే.